ప్రభు పేరట మీ అందరికీ నా వందనములు. క్రీస్తు శిలువ ధ్యానములు రెండవ రోజు క్రీస్తు శిలువ శ్రమల గురించి ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. న్యాయాన్ని సంరక్షించి పరిపాలించే వ్యక్తి ప్రజల మాటలకు లోబడి పరమతండ్రి అయిన యేసయ్యను కొరడాలతో కొట్టించినారు. దేవునిలో ఏ దోషము నాకు కనపడలేదు అని చెప్పిన పిలాతు ఎంతటి అన్యాయానికి పాలిభాగస్థుడు అయినాడు. కొరడాలతో కొట్టించి అనేకమైన చిత్రహింసలు పెట్టినారు. వీపు నాగలి చాళ్ళ వలె దున్నబడింది. శరీరమంతా రక్తము ఏర్లై పారినాయి. అన్యాయమైన తీర్పు పొందినారు. ఆయనచే స్వస్థపడి బాగుపడిన వారు కూడా సిలువ వేయమని కేకలు వేసినారు. ఇప్పుడు ప్రస్తుతము మన సమాజంలో కూడా ఏ తప్పు చేయని అమాయకుల్ని ఏదో ఒక నేరం మోపి శిక్షకు గురి చేసే ప్రజలు మన సమాజంలో ఉన్నారు. కావున మనము అటువంటి వారి స్నేహం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం.